ది యాక్సిడెంటల్ ఈసీ స్టూడెంట్. లెట్స్ బీ హానెస్ట్, మీలో ఎంతమంది మైక్రో ప్రాసెసర్ అంటే ఇది, మైక్రో కంట్రోలర్ అంటే ఇది, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే ఇవి అని డీటెయిల్గా తెలుసుకొని ఈసీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నారు? ప్రాబ్లీ ఇన్ బిట్వీన్ 5 to 10%. మనలో చాలామంది ఈసీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ రీజన్స్ ఉండొచ్చు. ఫస్ట్ది, పేరెంట్స్ ఫ్యూచర్ స్కోప్ బాగుంటుందని చెప్పడం వల్ల. సెకండ్ది, మన ఎంసెట్ ర్యాంకో పాలిసెట్ ర్యాంకో డిసైడ్ చేస్తే. అండ్ థర్డ్ది, వేరే బ్రాంచ్లోకి వెళ్దాం అనుకుని అందులో సీట్స్ అయిపోవడం వల్ల ఈ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవడం. అండ్ ఫోర్త్ది, ఎవరైనా సజెస్ట్ చేయడం వల్ల. మ్యాక్స్ ఇవే రీజన్స్ ఉంటాయి. నేను ఎలా ఈసీ బ్రాంచ్ తీసుకున్నానంటే మా బ్రదర్ సిఎస్సి బ్రాంచ్ తీసుకున్నారు కదా అని చెప్పి నేను ఈసీ బ్రాంచ్ తీసేసుకున్నాను, అంతే. వేరే రీజన్స్ ఏం లేవు. యూ మైట్ ఫీల్ లైక్ యూ కాంప్రమైజ్డ్, కానీ నువ్వు రియలైజ్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే నువ్వు యాక్సిడెంటల్గా వచ్చినా ఇంటెన్షనల్గా వచ్చినా కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లోకి అయితే వచ్చావు. ఇల్యూషన్ వర్సెస్ రియాలిటీ మాట్లాడుకుందాం. ఇల్యూషన్ మ్యాటర్కి వస్తే చాలామంది ఈసీ బ్రాంచ్ అంటే సర్క్యూట్ బోర్డ్స్, బ్రెడ్ బోర్డ్స్, ఆసిలోస్కోప్, క్రిటికల్ మ్యాథ్ అండ్ యాంటీనాస్ ఇవే అనుకుంటారు. కానీ రియాలిటీ మ్యాటర్కి వస్తే మన డైలీ లైఫ్ మొత్తం ఈసీ బ్రాంచ్తో రిలేట్ అయి ఉంటుంది. ఎలా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఫోన్ చూసుకుంటే ఈ రోజుల్లో మనం మ్యాక్సిమం టైం అంతా ఫోన్తోనే స్పెండ్ చేస్తున్నాం. అండ్ అది కాకుండా ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, అండ్ డిజిటల్ వాచ్ యూస్ చేస్తే డిజిటల్ వాచ్. అలాగే కాకుండా ఇంకా చాలా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అన్ని ఈసీ బ్రాంచ్తోనే రిలేట్ అయి ఉంటాయి. సో ఇవి డిజైన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈసీ ఇంజనీర్ హ్యాండ్ అయితే ఉండాలి. యాక్చువల్లీ వీ షుడ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. బాడీ వర్సెస్ సోల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. సోల్ కాన్సెప్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనమాట. సో వాళ్ళు మనకి కోడ్ డిజైన్ చేస్తారు. ఆ కోడ్ రన్ అవ్వాలంటే మనకి బాడీ అనేది ఉండాలి. ఆ బాడీ డిజైన్ చేసే వల్ల ఈసీ ఇంజనీర్స్. నీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే మన బ్రెయిన్ ఇచ్చే ఇండికేషన్స్ బట్టి మనం ఆ వర్క్ చేయాలి, ఈ వర్క్ చేయాలని అనుకుంటాం. అవి ఎలా కంప్లీట్ చేస్తాం? మన బాడీ పార్ట్స్తో. సో మన బ్రెయిన్ ని సాఫ్ట్వేర్ రిలేటెడ్ అనుకుంటే మన బాడీ పార్ట్స్ అంతా ఈసీ రిలేటెడ్ తీసుకోవచ్చు. ఈసీ బ్రాంచ్ హార్డ్ గానే ఉంటుంది, కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, మ్యాథ్ కూడా టఫ్ గానే ఉంటుంది. బట్ దట్ ఈస్ యువర్ గ్రేటెస్ట్ సూపర్ పవర్. సో నువ్వు కనుక యాక్సిడెంటల్గా ఈసీ బ్రాంచ్లోకి వస్తే ఆ ఇల్యూషన్ పార్ట్ని పక్కకు పెట్టేసి రియాలిటీ కరెక్ట్గా తెలుసుకుని హార్డ్ వర్క్ అయితే చేయి. ఒకవేళ నువ్వు ఫ్యూచర్లో ఈసీ బ్రాంచ్ తీసుకుందాం అనుకుంటే ఇప్పటి నుంచే దాని గురించి రీసెర్చ్ చేసుకుని హార్డ్ వర్క్ చేయి. ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. ఇంకుంటా మరి, బాయ్.